అందరికీ నమస్కారం. నా పేరు తిపిరిపైన రమేష్ యాదవ్. మాది ఉదయగిరి నియోజకవర్గం. నేను భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర యువజన విభాగంలో కో-కన్వీనర్గా నిర్వహిస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అంబేద్కర్ సర్కిల్ నందు ఒక బృహత్తర కార్యక్రమం గురించి చర్చించడానికి వచ్చాము. అదేవిధంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారి అధ్యక్షతన ఏదైతే ఫిబ్రవరి 22వ తారీఖు గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో ఈ నెల 22వ తారీఖున బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వివిధ అంశాలను జోడించి అందులో మొదటి ఎజెండాగా బీసీ రక్షణ చట్టం తక్షణమే ఈ ప్రభుత్వం అమలు చేయాలనే మొదటి ఎజెండాని దీనిలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పొందుపరచడం జరిగిందంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళని మేము కాపాడాలంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన నెల రోజుల్లో బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి బీసీ ఓట్లతో అధికారం చేజిక్కించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన 20 నెలలైన బీసీ రక్షణ చట్టం అనే ఊసు ఎక్కడా మాట్లాడలేని పరిస్థితుంది. అలాగే సమగ్ర కులగణన చేయాల్సిన అంశం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉంది. మరియు మూడోది బీసీవై పార్టీ ఎజెండాలో ముఖ్యమైనది విద్య, ఉపాధి, చట్టసభలు, అన్ని రంగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. అలాగే మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతి సందర్భంలోనూ నేను 99 పైసలకే భూమి ఇస్తా, మీరు ఎన్ని ఎకరాలైనా ఇస్తా అంటున్నారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మా అధినాయకుడు మొన్న అనేక సందర్భాలు చెప్పినట్లు రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలి, బీసీలు మాత్రమే అందులో ఉండాలి అనే నినాదాన్ని ముఖ్యంగా ప్రస్తావిస్తూ ఈ అజెండాతో పాటు మరీ ముఖ్యంగా లోకానికి ఏదైతే భగవద్గీతను అందించిన శ్రీకృష్ణుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన జాంబవతి దేవి గారుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారు. కావున నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిబ్రవరి 22వ తారీఖున జరగనున్న బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.